అమెరికా వెనిజులాపై చేసిన మెరుపు దాడుల్లో వెనిజులా రాజధాని కరాకస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, బాంబులు వర్షం కురిపించాయి. వైమానిక దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యుఎస్కి తరలించాయి. ఆ తర్వాత ట్రంప్ కూడా వెనిజులాపై దాడులను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. వెనిజులాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది తామేనని అధికారికంగా ధృవీకరించారు ట్రంప్. అమెరికా బలగాలు మదురో అతడి భార్యను బంధించినట్లు తెలిపారు. ఈ హఠాత్ పరిణామాలతో ఒకటి స్పష్టమైంది, ట్రంప్ అన్నంత పని చేశారని. ఎందుకంటే చాలా కాలంగా డ్రగ్స్ విషయంలో వెనిజులాలను వార్న్ చేసుకుంటూ వస్తున్న ట్రంప్ చివరికి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ తో ప్రపంచాన్ని నిర్వెరపోయేలా చేశారు. This was one of the most stunning, effective and powerful displays of American military might and competence in American history. And if you think about it, we've done some other good ones like the attack on Soleimani. All Venezuelan military capacities were rendered powerless as the men and women of our military working with U.S. law enforcement successfully captured Maduro in the dead of night. అయితే ఇదంతా కూడా మూడో కంటికి తెలియకుండా పక్కా స్కెచ్ తో చేయడాన్ని చూసి ప్రపంచమే షాక్ అవుతోంది. అమెరికా ఒక దేశంపై వైమానిక దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అర్ధరాత్రి వెనిజులాలపై బాంబుల వర్షం కురిపించిన అమెరికా ఈ దాడికి క్రిస్మస్ కంటే ముందే స్కెచ్ వేసి అనివార్య పరిస్థితుల కారణంగా పోస్ట్పోన్ చేసుకున్నట్లు ఆ దేశ జాయింట్ చీఫ్ చైర్పర్సన్ జనరల్ డాన్ కైన్ తెలిపారు. ఇంతకీ అమెరికా వెనిజులాలను నిజంగానే డ్రగ్స్ కోసమే టార్గెట్ చేసిందా, లేక ఆ దేశంలో ఉన్న అపారమైన చమురుపై ట్రంప్ కన్ను పడిందా? ఇప్పుడు వెనిజులా భవితవ్యం ఏంటి? చైనా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ట్రంప్ అన్నంత పని చేశారు. ఎప్పటి నుంచో డ్రగ్స్ విషయంలో అల్టిమేటం ఇస్తూ వస్తున్న క్రమంలో వెనిజులాపై సడన్ గా తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. అయితే అమెరికా క్రిస్మస్ ముందే దాడి చేయాలి అని అనుకుందట. అందుకే సైన్యం కూడా సన్నద్ధం ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో మేఘాలు తక్కువ ఎత్తులో ఉండటమే కాకుండా పర్వతాలు, సముద్రాలు కూడా అరవోదకంగా మారటంతో దాడిని వాయిదా వేసుకుందట. ఇక ప్రపంచంలోని ట్రైన్డ్ వైమానిక దళం మాత్రమే ఈ సాహసం చేయగలదు అని జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెన్ పేర్కొన్నారు. From the Department of Justice, as the president said, the United States military conducted an apprehension mission in Caracas, Venezuela, to bring to justice two indicted persons, Nicolas and Cecilia Maduro. This operation, known as Operation Absolute Resolve, was discreet, precise, and conducted during the darkest hours of January 2nd and was the culmination of months of planning and rehearsal, an operation that, frankly, only the United States military could undertake. జనవరి 2 శుక్రవారం రాత్రి 10:46 ట్రంప్ గుడ్ లక్, వేగంగా ముగించేయండి అని తన సైన్యానికి చెప్పారన్నారు. అధినేత ఆదేశాలు రావటమే ఆలస్యం. పశ్చిమ ప్రాంతంలోని 20 స్థావరాల నుంచి వెనిజులాల రాజధాని కరాకస్ పై తన సైన్యం దండెత్తిందన్నారు. దీంతో శనివారం ఉదయం 2:01 అధ్యక్షుడు ముదురో నివాసానికి అమెరికా ఆర్మీ చేరుకుంది. 30 నిమిషాల వ్యవధిలోనే ఆ దేశ ప్రధాని, సైనిక కేంద్రాలు, వాయు, నౌక కేంద్రాలను పేల్చేసిన యుఎస్ సైన్యం అనంతరం మదురో ఆయన భార్య ఫ్లోరెన్ ను బందీగా పట్టుకొని అమెరికాకు తరలించింది. అయితే వెనిజులాలో భారీగా ఉన్న చమురు నిల్వలపై ట్రంప్ కన్ను పడిందని, అందుకే ఆ దేశాన్ని హస్తగతం చేసేందుకు ఆయన ఈ దాడికి తెగించారన్న ప్రచారం జరుగుతోంది. కాగా వెనిజులాలపై అమెరికా దాడుల మీద రష్యా, చైనా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలు దాడులను ఖండించగా అర్జెంటీనా మద్దతు తెలిపింది. స్పెయిన్ మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చింది. రష్యా మాత్రం వెనిజులాలపై అమెరికా వైమానిక దాడులు సైనిక దురాక్రమణ కిందకే వస్తాయని, విధ్వంస చర్యలకు తావు లేకుండా విదేశీ సైనిక జోక్యం లేని విధంగా వెనిజులాల తన సొంత భవితను నిర్ణయించుకునే హక్కు ఉండాలని, పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. వెనిజులాల ప్రజలకు, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని, ఈ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా మాత్రం ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని చైనా ఆరోపించింది.
ఆ దేశం జరిపిన వైమానిక దాడులను ఖండించింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందామని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వెనిజులాలతో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చైనా స్పష్టం చేసింది. గత 2 దశాబ్దాలుగా వెనిజులాలకు అతి పెద్ద చమురు కొనుగోలుదారులుగా చైనా ఉంది. అదేవిధంగా అమెరికా వ్యతిరేకి వెనిజులాలకు చిరకాల మిత్రుడిగా ఉన్న క్యూబా డిమాండ్ కూడా చేసింది. అయితే ఇది నేరపూరిత దాడి అని ఆ దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతిని అమెరికా దారుణంగా భగ్నం చేసిందని ఆయన ఆరోపించారు. మదురో అరెస్టు వేళ కొలంబియా అధ్యక్షుడికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మదురోకు పట్టిన గతి చూశారు కదా అన్న ట్రంప్ అమెరికాలోకి మాదక ద్రవ్యాలు పంపిస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని తెలిపారు. కొలంబియాలోని డ్రగ్స్ ల్యాబొరేటరీలపై దాడులు చేస్తాము అంటూ పరోక్ష హెచ్చరిక జారీ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొలంబియా కూడా మాదక ద్రవ్యాలను తయారు చేసి అమెరికాలోకి డంప్ చేస్తుందని ట్రంప్ ఇటీవలే ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో కొలంబియాలోని డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీలపై దాడులు చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఇక వెనిజులాలపై అమెరికా దాడుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇక వెనిజులాల తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు. ఆ దేశంలో పరిపాలన కొనసాగింపు అంశం దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ నియమించినట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. లీగా సోషలిస్ట్ పార్టీ ఫౌండర్ జార్జ్ ఆంటోనియా కూతురే డెల్సీ. అయితే ఈమె 1969లో కరాకస్లో జన్మించారు. మదురో పాలనలో ఆమె కమ్యూనికేషన్, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించారు. 2018లో ఆ దేశ ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఆ స్థానంతో పాటు ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇటీవలే ట్రంప్ ఇతర దేశాలతో పాటు వెనిజులాలపై కూడా సుంకాలు విధించారు. దీంతో ఆ దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి బయటపడేందుకు డెల్సీ చర్యలు తీసుకున్నారు. మదురోకు నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వెనిజులాలను గొప్పగా మార్చుకునేందుకు చేయవలసిన పనులపై డెల్సీ సానుకూలంగా ఉందని అన్నారు. అలాగే అక్కడ మార్పు వచ్చే వరకు వెనిజులాల అమెరికా కంట్రోల్లోనే ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే వెనిజులాలపై ట్రంప్ ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అందులో మొదటిది, మదురో విధానాల వల్ల లక్షలాది మంది అమెరికాకు తరలి వెళ్లాల్సి వచ్చిందని ట్రంప్ ఆరోపించారు. మదురో ఉద్దేశపూర్వకంగా నేరస్తులను, మానసిక రోగులను జైళ్లు, ఆసుపత్రుల నుండి విడుదల చేసి వారిని అమెరికా వైపు నెట్టారని ఆయన ఆరోపించారు. గత 10 ఏళ్లలో వెనిజులాల నుంచి 70% మంది దేశం విడిచి వెళ్లారు. వీళ్లలో 80% మంది అమెరికా వైపు వెళ్తున్నారు. ఇక సెకండ్ రీజన్, వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఆ చమురుపై ఎక్కువగా ఆధారపడి ఉండటంతో అమెరికా ఆ చమురుపై ఆసక్తి చూపుతోంది. వెనిజులా రోజుకు దాదాపు 9 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేస్తోంది. చైనా దాని అతిపెద్ద కొనుగోలుదారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. మరోవైపు ఇటీవలే వెనిజులాలతో అనుసంధానించబడిన చమురు ట్యాంకర్ను అమెరికా స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇది ట్రంప్ వెనిజులాలను టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రధాన కారణం. కొకైన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడానికి వెనిజులా ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ అంటున్నారు. దీంతో 2 వెనిజులా క్రిమినల్ ముఠాలు, ట్రైన్ డి అర్గువా, కార్టెల్ డి లా సోలాను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లొద్దని పేర్కొంది. వెనిజులాలలో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలను నియంత్రించుకోవాలని, కరాకస్లోని భారత రాయబార కార్యాలయంతో కాంటాక్ట్లో ఉండాలని సూచించింది. అయితే అమెరికా ఒక దేశంపై వైమానిక దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. చాలా దేశాలు ట్రంప్ ఇదంతా కూడా వెనిజులాలో ఉన్న అపారమైన చమురు సంపద కోసమే చేశారని ఆరోపిస్తున్నాయి. ఇలా ఉంటే వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద నిరూపిత చమురు నిల్వలను కలిగి ఉంది. ఆ దేశంలో సౌదీ అరేబియా, ఇరాన్ కంటే ఎక్కువ చమురు ఉంది. ఇది ప్రధానంగా ఒరినోకో బెల్ట్ లో భారీ చమురు రూపంలో ఉంది. అయితే తక్కువ ఉత్పత్తి, ఆర్థిక సంక్షోభం, అవినీతి, పెట్టుబడి లేమి మరియు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఈ సంపదను పూర్తిగా వినియోగించుకోలేకపోతుంది వెనిజులా.